హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరూ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ సిలబస్ కూడా మనకి అనౌన్స్‌మెంట్ చేశారు కదండీ! ఏ సిలబస్ అనేది డీఎస్సీ వాళ్ళకి ఎస్‌జీటీ వాళ్ళకైతే థర్డ్ నుంచి 8థ్ క్లాస్ వరకు సంబంధించి అన్ని సబ్జెక్టులు కూడా ఇవ్వడం జరిగింది. థర్డ్ టు 8థ్ అండి. కాబట్టి అందరూ కూడా బాగా చదవండి. మంచి మార్క్స్ వస్తాయి. సిలబస్ ఒకసారి చెక్ చేసుకోండి. అందరికి తెలుసని నేను చెప్పలేదు. కవుల గురించి ఇచ్చారండి. ఇతివృత్తాలు, ప్రక్రియలు, అర్థాలు, సందులు, కవి పరిచయాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూసుకోండి అందరూ కూడా. ఆహ్, వ్యాకరణాలు, సమాసాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి అందరూ. కవి పరిచయాలు ఇచ్చారండి. ప్రక్రియలు, ఇతివృత్తాలు ఏంటి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి సిలబస్ అనేది. అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలుగు కంటెంట్ అండి. అది 6థ్ క్లాస్ సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి చెప్పడం జరుగుతుంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది కంప్లీట్ అయిపోయాయి. పాత సిలబస్, కొత్త సిలబస్ కూడా అన్నీ చెప్పాను. ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఇది 6థ్ క్లాస్ సంబంధించి అవుతుందండి. వీడియో ఇది 12 అండి. 12వ వీడియో ఓన్లీ 6థ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి 12వ వీడియో అండి ఇది. దీనికి ముందు 11 వీడియోలు చేశాను తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి 6థ్ క్లాస్కి. ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. అన్నీ కూడా పాత సిలబస్, కొత్త సిలబస్ రెండు కూడా కవి పరిచయాలు, అర్థాలు, సందులు, సమాసాలు అన్నీ కూడా చెప్పాను. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఇది అయిన వెంటనే 7థ్ క్లాస్ సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పుకుందాం. తర్వాత 8థ్ అన్నీ కూడా టచ్ చేద్దామండి. అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ కూడా చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అన్ని బిట్స్ నేను కవర్ చేస్తుంటాను. టెక్స్ట్ బుక్ మీరు అసలు చదవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా కవి పరిచయాలు అన్నీ కూడా చెప్తున్నాను. ఓకే అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం లెసన్ పేరేమో ఏంటంటే కోణలమ్మ అండి. ఓ కోణలమ్మ. ఈ ప్రక్రియ అంటే గేయ కవిత అండి. ముక్తకాలండి ఇది. గేయ కవిత కోణలమ్మ అనేది. ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు, సామాజిక స్పృహ. ఓ కోణలమ్మకు సంబంధించి ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు, సామాజిక స్పృహ అండి. జీవిత వైవిధ్యాన్ని అంత్యప్రాసలతో సూక్తిప్రాయంగా పాఠకుల కళ్ళ ముందు ఉంచడం ఈ పాఠం ఉద్దేశం. కోణలమ్మ అనే పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే జీవిత వైవిధ్యాన్ని అంత్యప్రాసలతో సూక్తిప్రాయంగా పాఠకుల కళ్ళ ముందు ఉంచటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఉద్దేశాలు కూడా అడగడం జరుగుతుంది. ప్రస్తుతం పాఠ్యభాగం ఆరుద్ర రాసిన కోణలమ్మ పదాలు అనే పుస్తకం నుంచి గ్రహించబడింది. కోణలమ్మ పదాలు అనే పుస్తకం నుంచి ఓ కోణలమ్మ అనేది గ్రహించబడిందండి. కవి ఎవరంటే ఆరుద్ర అండి. అసలు పేరంటే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ఆరుద్ర అసలు పేరు ఏంటంటే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అండి. కాలం 1925 నుంచి 1998 మధ్య ఇతని యొక్క కాలం. జన్మస్థలం ఏంటంటే విశాఖపట్నం అండి. ఈ ఓ కోణలమ్మ పాఠం యొక్క రచయిత ఎవరంటే ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. కాలం 1925, 1998. జన్మస్థలం విశాఖపట్నం. రచనలు ఏంటంటే త్వమేవాహం, సినీవాలి, కోణలమ్మ పదాలు, ఇంటింటి పద్యాల, నెక్స్ట్ శుద్ధ మధ్యక్కరాలు, గేయాలు, సమగ్రాంత సాహితీ. ఇవన్నీ కూడా ఇతని యొక్క ఆరుద్ర యొక్క రచనలండి. నెక్స్ట్ చూడండి. పురస్కారాలు ఏంటంటే 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ పట్టాన్ని వీరికి ప్రదానం చేసింది. నెక్స్ట్ ఓ కోణలమ్మకు సంబంధించి మనకి బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూసుకుందామండి. క్రింది ముక్తకాలను సరైన క్రమంలో అమర్చండి. కూలతో స్నేహము, గుండెలో శూలము, ఓ కోణలమ్మ, గొంతులో శల్యము అని మనకి ఇవ్వడం జరిగిందండి. అది మనకు లైన్లో పెట్టమన్నారు. మనకి ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. ఫస్ట్ది ఏంటంటే అండి గుండెలో శూలము.
రెండోది ఏంటంటే గొంతులో శల్యము. తర్వాత కూలతో స్నేహము. నాలుగోది ఓ కోణలమ్మ. ఇవి 4 కూడా కరెక్ట్ అవుతుంది. ఫస్ట్‌ది ఆ అండి. ఆ. నెక్స్టోది ఈ. మూడోది ఆ. నాలుగోది ఈ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రెండోది కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. కింది ముక్తకాలను సరైన క్రమంలో అమర్చండి. కింద ముక్తకాలను సరైన క్రమంలో అమర్చండి. ఓ కోణలమ్మ కనులు తెరవని వరకు వెలుగు నకిలీ సరుకు జనులు నమ్మెడే వరకు అని ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఇందులో ఫస్ట్‌ది జనులు నమ్మేడే వరకు. నెక్స్ట్ ఇది ఫస్ట్. రెండోది కనులు తెరవని వరకు. నెక్స్ట్ వెలుగు నకిలీ సరుకు. నెక్స్ట్ నాలుగోది ఓ కోణలమ్మ. జనులు నమ్మెడే వరకు కనులు తెరవని వరకు వెలుగు నకిలీ సరుకు ఓ కోణలమ్మ. మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మూడోది మనసు తెలుపని భాష మంచి పెంచని భాష ఇటువంటిదని ఆరుద్ర అన్నాడు. మనసు తెలుపని భాష మంచి పెంచని భాష ఇటువంటిదని ఆరుద్ర అన్నాడు. ఏంటన్నాడు? పిచ్చి ప్రలాపనలు హితము వినడు కదమ్మ నే కోరు విశ్రాంతి సప్తసంద్రపు ఘోష. ఉత్తసంద్రపు ఘోషనిచ్చారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఉత్తసంద్రపు ఘోష. మనసు తెలుపని భాష మంచి పెంచని భాష ఇటువంటిదని అన్నారు. ఇటువంటిది ఉత్తసంద్రపు ఘోష. నెక్స్ట్ ఆశ పెరిగినవాడు అహము పెరిగినవాడు డాష్ తర్వాత వచ్చే పాదాన్ని గుర్తించండి. ఆశ పెరిగిన వాడు అహం పెరిగిన వాడు ఏంటనండి? కీర్తి వచ్చుటకల్లా అప్పు మెడలో రాయి వెలుగు నకిలీ సరుకు తనకు తానే కీడు అని అన్నాడండి. మనకి క్రియేట్ అవుతుంది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. తనకు తానే కీడు. అలాగా ఆశ పెరిగినవాడు అహం పెరిగినవాడు తనకు తానే కీడు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ పరులు తెగుడుట వల్ల బలిమి పొగుడుట వల్ల ఇది రాదని కవి ఉద్దేశం. పరుల తెగుడుట వల్ల బలిమి పొగుడుట వల్ల ఇది రాదని కవి ఉద్దేశం. ధనం సంపద కీర్తి ధర్మం అని అడిగాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. కీర్తి అండి. కీర్తి. నెక్స్ట్ ఆరోజు చూసుకుంటే క్రింది వాటిలో ముక్త కాలు గల పాఠం ఏది? కింది వాటిలో ముక్త కాలు గల పాఠం ఏంటి? ఓ కోణలమ్మ కుసుమోపదేశం నేనైతే మధువనం అని అడిగారండి. ఈ నాలుగిట్లో మనకి ఏంటంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఓ కోణలమ్మ. ముక్త కాలు గల పాఠం ఏంటంటే ఓ కోణలమ్మ. నెక్స్ట్ ఈరోజు చెడ్డవాడితో స్నేహాన్ని ఆరుద్ర వీరితో పోల్చాడు. చెడ్డవాడితో స్నేహం ఎవరితో పోల్చాడు? గుండెల్లో శూలం కంఠంలో విషం వెన్నెపోటు గొంతులో శల్యం అని అడిగారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఏంటి? గుండెల శూలం లాంటి వాడు అలాగే గొంతులో శల్యం లాంటి వాడు. ఇది చెడ్డవాడితో స్నేహం మనకు ఆరుద్ర పోల్చడం జరిగింది. నెక్స్ట్ మనకి జనులు నమ్మని వరకు కనులు తెరవని వరకు వెలుగు. ఖాళీలో సరైన పదాన్ని గుర్తించండి. జనులు నమ్మేడే వరకు కనులు తెరవని వరకు వెలుగు అని అన్నారండి. అధర్మము అన్యాయము నకిలీ సరుకు అక్రమము అని అడిగారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నకిలీ సరుకు. జనుల నమ్మడి వరకు కనులు తెరవని వరకు వెలుగు నకిలీ సరుకు అని అర్థం. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి 9వది కూర్చుండి నా కొమ్మ కొట్టుకొను ఖాళీలో సరైన పదాన్ని గుర్తించండి. కూర్చుండి నా కొమ్మ కొట్టుకొను డాష్ ఏంటి? వాజమ్మ జేజమ్మ ముడుడు అండ్ అవివేకి ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది వాజమ్మ. కూర్చుండి నా కొమ్మ కొట్టుకోను వాచమ్మ అని అర్థం. నెక్స్ట్ మనకి 10వది సినీవాలి అర్థం. సినీవాలి అంటే అర్థం ఏంటి? పౌర్ణమి నాటి చంద్రుడు నెలవంక చంద్రుడు శుక్లపక్ష చంద్రుడు చంద్రకళ కనిపించే అమావాస్య ఏంటని అడుగుతున్నారండి. ఈ 4 ఆప్షన్లు మనకి ఏంటంటే ఆప్షన్ 1 అండి. చంద్రకళ కనిపించే
అమావాస్య. సినీ వాళ్ళ అర్థం ఏంటంటే చంద్రకళ కనిపించే అమావాస్య అండి. నెక్స్ట్ 11ది ఆరుద్ర గారు అప్పుని దీంతో పోల్చారు. ఆరుద్ర గారు అప్పుని దేంతో పోల్చారు? చీమల పుట్ట, ఇసుక తట్ట, మెడలో రాయి, ఉరితాడు దేంతో పోల్చారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. మెడలో రాయి. ఆరుద్ర గారు అప్పును మెడలో రాయితో పోల్చడం జరిగింది. నెక్స్ట్ మనకి 12ది శల్యము అర్థం ఏంటి? అర్థాలు కూడా ఇవ్వడం జరిగింది. శల్యం అంటే అర్థం ఏంటి? పక్క చిక్కడం, ఎముక, చర్మం, శరీరం. శల్యం అంటే మనకి 4 ఆప్షన్లో మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఎముక. శల్యము అంటే ఎముక అండి. నెక్స్ట్ మధ్వరి పదాన్ని విడదీయండి. మధ్వరి మధు ప్లస్ ఆరి, మధు ప్లస్ అవరి, మధువు ప్లస్ హరి, మధు ప్లస్ అరి ఏంటవుతుందని అడిగారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. మధు ప్లస్ హరి మధ్వరి, మధు ప్లస్ ఆరి మధ్వరి అని. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇదే లెసన్లో మరొక లెసన్ ఏంటంటే మన భాషలో అండి. ఏంటండి మన భాషలో యొక్క ఇతివృత్తం ఏంటంటే సంభాషణ. ప్రక్రియ ఏంటంటే సంభాషణ. ఇతివృత్తం అంటే భాషాభివృద్ధి. ఇతివృత్తం ఏంటండి భాషాభివృద్ధి. ప్రక్రియ ఏంటంటే సంభాషణ. మన భాషలో యొక్క ప్రక్రియ ఏంటంటే సంభాషణ అండి. ఇతివృత్తం ఏంటంటే భాషాభివృద్ధి. ఇది ఏంటంటే భాషల ప్రాముఖ్యం గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. భాషల ప్రాముఖ్యం గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. దానికి సంబంధించి కొన్ని బిట్స్ మనకి ఇవ్వడం జరిగిందండి. ఆ బిట్స్ ఏంటో మళ్ళీ మనం చూసుకున్నాము. చూడండి, ఫస్ట్ ఇది మనం చూసుకుంటే మన భాషల పాఠ్యభాగం ఇతివృత్తం ఏంటి? మన భాషలు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నానండి. మనకి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు, నైతిక విలువలు, భాషాభిరుచి, ప్రకృతి పర్యావరణం ఇచ్చాడండి. ఈ 4గింట్లో మనకు ఆప్షన్ ఏంటంటే భాషాభిరుచి. మన భాషల యొక్క పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటంటే భాషాభిరుచి. నెక్స్ట్ మన భాషల పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి? మన భాషల పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి? సంభాషణ, బుర్రకథ, లేఖ, వ్యాసం అని ఇచ్చారండి. ఈ 4గింట్లో ఆప్షన్ మనకి 1 అనేది కరెక్ట్ అవుతుంది. సంభాషణ. మన భాషల పాఠ్యభాగ ప్రక్రియ ఏంటంటే సంభాషణ. నెక్స్ట్ పూరి అర్థం ఏంటి? పూరి అంటే అర్థం ఏంటి? తినే ఉపహారం, తాటాకు, గడ్డి, తవుడు. ఏంటి పూరి అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఉంది. గడ్డి. పూరి అంటే మనకి గడ్డి అని అర్థం వస్తుంది. సైగల భాష భాషను ఇచ్చారండి. అది లిఖిత రూప భాష, సంబోధన భాష, సంకేత భాష, వైజ్ఞానిక భాష. ఏ భాష అవుతుంది? సైగల భాష అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది సంకేత భాష. సైగల భాష అనేది సంకేత భాష. నెక్స్ట్ మనకి 5ది చూడండి. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో తెలుగుతో పాటు ఈ భాషకు మాట్లాడుతుంటారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో తెలుగుతో పాటు ఈ భాషను కూడా మాట్లాడతారు. ఏంటి? కన్నడం, తమిళం, ఉర్దూ, తులు. ఏ భాషలు ఎక్కువ మాట్లాడుతారు? కడప, కర్నూలు, అనంతపురం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. కన్నడం అండ్ ఉర్దూ. కన్నడం, ఉర్దూ కూడా మాట్లాడుతారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో తెలుగుతో పాటు కన్నడం అండ్ ఉర్దూ కూడా మాట్లాడుతూ ఉంటారు. చూడండి ఒకసారి. నెక్స్ట్ మనం చూసుకుంటే 6ది చూడండి. మనకి ఇక్కడ మన దేశంలో గల భాషల సంఖ్య ఎన్ని? మన దేశంలో భాషల సంఖ్య ఎన్ని అడుగుతున్నారండి. 1650, 1651, 1652, 1653 అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 1652 భాషలు ఉన్నాయి మన దేశంలో. 1652 భాషలు ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి అద్యంతాలు. ఈ పదంలో సంధి. అద్యంతాలు ఈ పదంలోని సంధి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి. అద్యంతాల యొక్క సంధి పేరు అడిగారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. యనాదేశ సంధి అనేది అవుతుంది. అద్యంతాలు అంటే మనకి యనాదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ ప్రత్యక్షం పదాన్ని విడదీయగా వచ్చిన సోపం ఏంటి? ప్రత్యక్షం అనే పదాన్ని ఎలా విడదీస్తామంటే ప్రతి ప్లస్ అక్షం, ప్రతి ప్లస్ క్షణం, ప్రతి ప్లస్ యక్షం, ప్రత్య ప్లస్ అక్షం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ప్రతి ప్లస్
అక్షం ప్రత్యక్షం. ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం. నెక్స్ట్ మనం చూసుకుంటే 9 చూడండి. సరైన పదాన్ని వచ్చిన రూపం. సరైన పదాన్ని ఎలా విడదీస్తాం? సరియా ప్లస్ అయినా, సరి ప్లస్ అయినా, సరి ప్లస్ ఏయినా, సరి ప్లస్ అయినా అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. సరి ప్లస్ అయినా సరైన, సరి ప్లస్ అయినా సరైన. నెక్స్ట్ మనకు అదే లెసన్లో చూసుకుంటే మరొక లెసన్ అండి ఇది. దానికి సంబంధించి ఆ లెసన్కి సంబంధించి బిట్స్ ఇవ్వడం జరిగింది. మనం చూద్దాము. ఎత్తుకు పై ఎత్తు పాఠం ప్రక్రియ చెప్పండి. ఎత్తుకు పై ఎత్తు యొక్క పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ సంభాషణ, ఆత్మకథ, అద్భుత కథ, గేయ కథ అని ఇచ్చారు. ఈ 4 ఆప్షన్లో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఉంది. అద్భుత కథ. ఎత్తుకు పై ఎత్తు యొక్క పాఠం ప్రక్రియ ఏంటంటే అద్భుత కథ అండి. నెక్స్ట్ విధాతుడు ఈ దేశంలో నివసించేవాడు. విధాతుడిని అతను ఏ దేశంలో నివసించేవాడు? విదర్భ, మగధ, పరుష, వాడ్ర. ఏ దేశంలో నివసించుండేవాడండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మగధ రాజ్యంలో విధాతుడు అనే అతను నివసించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకోండి థర్డ్ది. విధాతుని కుమారుని పేరు ఏంటి? విధాతుని కుమారుని పేరేంటి అడుగుతున్నారు. రవివర్మ, శశివర్మ, భూపతి వర్మ, నారాయణ వర్మ. విధాతుని కుమారుని పేరేంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అని కనబడుతుంది. భూపతి వర్మ. విధాతుని కుమారుని పేరేంటండి? భూపతి వర్మ. నెక్స్ట్ మనకి 4 చూడండి. భూపతి వర్మ తండ్రి ఈ దిక్కును వెళ్ళమన్నాడు. భూపతి వర్మను వాళ్ళ యొక్క తండ్రి ఎటువైపు వెళ్ళమన్నాడు? తూర్ప, పడమర, ఉత్తర, దక్షిణ. ఎటువైపు వెళ్ళమన్నాడండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. పడమర వైపు వెళ్ళమన్నాడు. భూపతి వర్మ తండ్రి పడమర దిక్కున వెళ్ళమన్నాడు. భూపతి వర్మ తన మొదటి గుర్రాన్ని దేనికి బదులుగా ఇచ్చాడు? మొదటి గుర్రాన్ని దేనికి బదులుగా ఇచ్చాడు? కప్ప, చీమ, పాము, పావురం. దేనికి బదులుగా ఇచ్చారండి? మనకి ఆప్షన్ 1 కప్పకు బదులుగా భూపతి వర్మ తన మొదటి గుర్రాన్ని బదులుగా ఇచ్చాడు. నెక్స్ట్ భూపతి వర్మ తన రెండో గుర్రాన్ని దేనికి బదులుగా ఇచ్చాడు? రెండో గుర్రాన్ని దేనికి బదులుగా ఇచ్చాడు? కన్ను, పన్ను, ముక్కు, నాలుక. దేనికి బదులుగా ఇచ్చాడు గుర్రాన్ని అడిగారండి. మనకి ఆప్షన్ 1 అండి కన్ను. మొదటి గుర్రాన్ని అయితే కప్పకు బదులుగా ఇచ్చాడు. రెండో గుర్రాన్ని అయితే కన్నుకు బదులుగా ఇచ్చాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే 7వదండి. 7 చూసుకుంటే కష్టాలున్న భూపతి వర్మను రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళింది. కష్టాలున్న భూపతి వర్మ రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఎవరు? సందీపుడు, విక్రమార్కుడు, శ్రీదత్తుడు, అచలుడు. ఎవరండి అని అడుగుతున్నారండి. మనకి అక్కడ ఆప్షన్ 1 సందీపుడు. కష్టాలను భూపతి వర్మ రాజు దగ్గర తీసుకుని వెళ్ళింది సందీపుడు. నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్ బిట్ అండి ఈ వీడియోకి. ఎత్తుకు పై ఎత్తు పాఠం ఈ కథల నుంచి గ్రహించబడింది. ఎత్తుకు పై ఎత్తున పాఠం ఈ కథల నుంచి గ్రహించబడింది. సరసన వినోద కథలు, విక్రమార్కుని కథలు, కాశీ మజిలీ కథలు, అక్బర్ బీర్బల్ కథలు. ఎక్కడి నుంచి మనకి గ్రహించబడిందంటే మనకి ఆప్షన్ 1 అండి సరస వినోద కథలు. ఇవన్నీ ఈ వీడియోకి సంబంధించిన బిట్స్. మళ్ళీ రేపు 6th క్లాస్ సంబంధించిన వీడియోస్ మనం చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ కూడా బాగా చదవండి.